Hi teachers, welcome to your Guru channel. Last వీడియోలో నేను FA-1 మార్క్స్ సంబంధించి అదే CBA-1 మార్క్స్ సంబంధించి ట్యాబ్ ఎనేబుల్ చేశారని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో ప్రెజెంట్ చేశాను. అయితే ఆ వీడియోలో నేను కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ చేయడం జరిగింది. అదేమిటంటే సైన్స్ అంటే 8th, 9th, 10th క్లాస్కి సంబంధించి సైన్స్ వచ్చి బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్గా ఉంటుంది. అదేవిధంగా సిబిఐ మోడల్లో నిర్వహించిన 8th క్లాస్కి P.Science B.Science ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 10 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఆ టూల్స్ కానీ మార్క్స్ని పోస్ట్ చేయడానికి కానీ ఆప్షన్స్ సరిగా ఇవ్వలేదు. సరిచేసి ఉంటే బాగుంటుందని ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారము ఇప్పుడు ఈ చైల్డ్ ఇన్ఫో సైట్లో ఈ ఆప్షన్స్ని మార్చడం జరిగింది. ఎస్పెషల్లీ సైన్స్కు సంబంధించి ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్కు సంబంధించి 10 మార్కులకి ఈ FA టెస్ట్ అయితే మిగిలిన టూల్స్కి 5 మార్కులకి వీరు సవరించడం జరిగింది. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. టీచర్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ అందరికీ తెలుసు, చైల్డ్ ఇన్ఫో సైట్లో లాగిన్ అయ్యి మనం ఈ మార్క్స్ని ఎంటర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను లాగిన్ అయిన తర్వాత మనకి సైట్ ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం వెళ్ళిన తర్వాత CSC మార్క్స్ దగ్గరికి వెళ్తాం. ఇది మీ అందరికీ కూడా తెలుసు. FA-1 సర్వీసెస్కి వెళ్తాం, FA-1 మార్క్స్ ఎంట్రీకి వెళ్తాం. గతంలో అయితే మనకి ఈ సైన్స్కి వచ్చి మనకి 20 మార్క్స్కి టూల్స్ వచ్చి 10 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేయడం జరిగింది. FA-1 మార్క్స్ 2021-22 అని ఉన్నదని చెప్పాను, కానీ ఇక్కడ మార్చడం జరిగింది 22-23 అని. అకాడమిక్ ఇయర్ ఇక్కడ చేంజ్ యాజ్ ఇట్ ఈస్గా కరెక్ట్గానే ఉన్నది. ఇక్కడ మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు హై స్కూల్ సెక్షన్స్కి వచ్చినప్పుడు 8th క్లాస్, ముందుగా 8th క్లాస్ చూద్దాం. 8th క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సైన్స్కి సంబంధించి అంటే 8th క్లాస్కి వచ్చి బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ వేరువేరుగా ఉంటుంది. ఫిజికల్ సైన్స్ వేరువేరుగా, జనరల్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి వీలు లేదు కాబట్టి బయాలజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు కరెక్ట్గా మనకి మార్క్స్, ఆ టూల్స్కి సంబంధించిన మార్క్స్, ఈ CBAకి సంబంధించిన మార్క్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, టూల్ 1కి 5 మార్క్స్ ఇచ్చారు మ్యాక్సిమం, టూల్ 2కి 5 మార్క్స్. గతంలో అయితే 10 మార్క్స్ ఉంటాయి. మిగిలిన సబ్జెక్టులన్నీ 10 మార్క్స్ ఉంటాయి. కానీ సైన్స్కి వచ్చేటప్పటికి విడిపోయి ఉండాలి కాబట్టి ఫిజికల్ సైన్స్కి వేరుగా, బయాలజికల్ సైన్స్ వేరుగా ఉండాలి కాబట్టి 5 మార్క్స్ సవరించారు. అదేవిధంగా టూల్ 4 వచ్చి మనకి FA-1 ఎగ్జామ్ అంటే CBA-1 ఎగ్జామ్ జరిగింది కాబట్టి అది 10 మార్క్స్ ఉంది. 10 మార్క్స్కి సెక్యూర్ చేయవలసిన అవసరం ఉంది. 10 మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్లో కానీ టోటల్ చూసినట్లయితే మనకి 25 మార్క్స్, 50 మార్క్స్ తీసేయండి. ఈ విధంగా మనకి ఇది సవరించి మనకి ఈ టూల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మార్క్స్ మనం ఇప్పుడు నిరభ్యంతరంగా పోస్ట్ చేసుకోవచ్చు 8th క్లాస్. అదేవిధంగా 10th క్లాస్, 8th, 9th, 10th PS బయాలజికల్ సైన్స్ ఉంటుంది కాబట్టి 8th క్లాస్ చూపించాను. ఇక 10th క్లాస్ చూసినట్టయితే 10th క్లాస్లో కూడా చూడండి, బయాలజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ విధంగా ఈ టూల్స్ మార్క్స్ వస్తాయని చూద్దాం. ఇవ్వండి, 10th క్లాస్ కూడా ఈ విధంగా చూడండి. టూల్ 1కి 5 మార్క్స్, టూల్ 2కి 5 మార్క్స్, మ్యాక్సిమం టూల్ 3కి 5 మార్క్స్, టూల్ 4 అంటే FA-1 ఎగ్జామ్కి 10 మార్క్స్. ఈ విధంగా 25 మార్క్స్కి సవరించడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు చక్కగా వేసుకుంటే 25 మార్క్స్కి కూడా మనకి ఈ గ్రేడ్ అనేది రావడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ గ్రేడ్ రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ లేటెస్ట్గా ఈ చైల్డ్ ఇన్ఫో సైట్లో వచ్చిన అప్డేట్. టీచర్స్, ఈ ఛానల్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ నుంచి నేను ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.